వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్ల స్కూలు, ఈ స్కూలు నేను ఐజీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ డ్రైనేజ్ ఒక కుంటలాగా ఒక చెరువులాగా ఏర్పడితే సరే దాన్ని కట్టించడానికి పెద్ద ఒక కిలోమీటర్ వైపు మనం అప్పుడు ఒక సర్పంచ్ రవినాయుడు ఏదో ఉన్నాడు, ఆయన చెప్పడం డ్రైనేజ్ సమస్య తీర్చడం జరిగింది. తర్వాత మొన్న 2 months క్రితం కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఒక డెబ్రీ ఉన్నప్పుడు ఆడపిల్లల టాయిలెట్స్, ఈ డెబ్రీ తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇవ్వడం, అది క్లియర్ చేయడం, కొండలాగా ఉండింది, అది క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ పాడుపడిన టాయిలెట్స్ ఉన్నాయి, తర్వాత చుట్టూ మట్టి ఉంది, తర్వాత గ్రౌండ్ డెవలప్మెంట్ చేయాల్సింది. సరే ఈ ఊరు వాళ్ళు అయిన బంధనవాది జాకీర్ అదే ఊరు వాళ్ళు అంటే నిన్న మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కర్నూలులో మేము కూడా ముందుకు వస్తాం, ఇది మా ఊరు, మీరు కొన్ని చేశారు, మేము ముందుకు వస్తామంటే పాపం వాళ్ళు జేసీబీ పెట్టడం మొత్తం చుట్టూ క్లియర్ చేసి ఈరోజు ఏ విధంగా పిల్లలకు మెరుగైన అంటే ఇది ఊరికి కూడా ఉపయోగపడుతుంది, పిల్లలకే కాదు, ఆట సౌకర్యాలు ఏర్పడతాయి. తర్వాత మొన్ననే ఎద్దుల ఒక జనవరిలో ఒక 2-3 months బ్యాక్ కాంపిటీషన్ కూడా జరిగింది, బండలాగడం పోటీలు. తర్వాత ప్రజలంతా వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. సో పిల్లలకు ఊరికి ఉపయోగపడే గ్రౌండ్ ఇది. దీన్ని పర్ఫెక్ట్గా మనం బాగా శుభ్రంగా ఉంచడం. ఆ గోడను కూడా కాంపౌండ్ వాల్ లేపుదామని అన్నారు, ఎంఏఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అక్కడ రాయి, ఆ బిల్డింగ్ కట్టింది రాయి ఉంది. స్కూల్ కమిటీలో మనం దాన్ని తీర్మానం చేసి ఆ గోడ కాంపౌండ్ వాల్ లేపే విధంగా కూడా మేము కృషి చేస్తామన్నారు. నేను నిన్ననే పాండ్యము, పోలూరు, నంద్యాలు, నన్నూరు, ఓరోకల్ ఇలాంటివన్నీ తిరిగాము. స్కూళ్ళు తిరిగి స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం, చిన్న చిన్న సౌకర్యాలు కలిగజేసే కోజ్గి వర్క్ కూడా నేను చూస్తున్నా. ఇది నా ప్రాంతం, మేము ఇన్వాల్వ్ కావాలా. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గవర్నమెంట్ కూడా పెడుతుంది. ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు వాళ్ళు, ప్రజలు మీరు ముందుకు రండి, మీరు కూడా భాగస్వాములు కండి. ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న వాలీబాలో, ఫుట్బాలో, నెట్టో ఇట్లా గ్రౌండ్ క్లియరెన్సో, శ్రమదానాలు చేయడమో ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేస్తేనే ఇగో మనం చదువుకున్న స్కూల్కి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము, మన గ్రామానికి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. స్వర్ణాంధ్ర అని ఏదైతే చెప్తున్నామో 2047 ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత్ భారత్ 2047 అమృత్ కాల్ ఇవన్నీ చెప్తున్నాము. అది ఎలా సాధ్యం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే, ఆరోగ్యంగా ఉండాలా, చదువుకోవాలా, వాళ్ళ మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే స్వర్ణాంధ్ర సాధ్యం. ఇది నేను గట్టిగా నమ్ముతున్నాం. దానివల్లనే మనం అందరం దీనికి కోసం పాటుపడాలి. ఈరోజు గోనెగండ్లకు వెళ్తున్నామంటే ఆయన బందనవాజ్ గారు, జాకీర్ గారు ముందుకు వచ్చి ఇది మా ఊరు సార్, మేము కూడా సాయం చేస్తామంటే ఆల్రెడీ జేసీబీ పెట్టారు. వాళ్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నా, మా శుక్రియా అదా కర్ను. సేమ్ వే ఇంకొక మోడల్ స్కూల్ చెప్పారు, ఇక్కడ మన గోనెగండ్ల మోడల్ స్కూలు అక్కడ బాగా పాములు ఉన్నాయని, దానికోసం కూడా నేను వీడు కూడా చెప్పాను, మనం క్లియర్ చేసేద్దాం. కోతులు కూడా అక్కడ మంచినీళ్ళ సౌకర్యం ఉంది, దీన్ని చెడగొడుతున్నాయి ఇక్కడ దూకి అనేది చెప్పి అటువంటి చిన్న చిన్న విషయాలు. ఇది ప్రభుత్వం అనేది ప్రతి చిన్న విషయాలు చేయదు. ఒక రాయిని అక్కడ నుంచి చేయాలా,